చేస్తే మనకి గతంలో చేస్తున్నటువంటి పాపాలు అన్నీ అలా తొలగిపోతాయి అనేటువంటి దాని దగ్గర అమ్మవారు చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారు? తూయ పెరుగు అంటే చాలా వేగంగా పెద్దగా ఉన్నటువంటి తూయ పెరుగు. పెరుగు అంటే పెద్దదైనటువంటి నీరు. ఏంటి పెద్దదైనటువంటి నీరు? యమునై తురైవై. ఆ యమున కూడా దారి ఇచ్చేసింది. ఇప్పుడు ఆయన నామస్మరణాన్ని పలికి ఆయన యొక్క పాపముని అప్పుడు పోగొట్టుకొని గతంలో ఉన్నటువంటి పాపము ఎలాగైతే సంఖ్యల ద్వారా తెగిపోయాయో ఆయన వెళ్తున్నటువంటి దారికి ఎలాగైతే పెద్దదైనటువంటి యమునా నది కూడా రెండు ఇదిగా ఈ దారిని ఇచ్చిందో అలా మనకి ఆయన యొక్క నామస్మరణ చేసి ఆయన పొందాలి అని వెళ్తుంటాగా మనకి గతంలో చేసినటువంటి పాపములు అలాగే తొలగిపోయి ఆ తర్వాత మనకి ఎదురయ్యేటువంటి ఆటంకం కూడా తొలగిపోతుంది. యమున ఎలాగైతే దారి ఇచ్చిందో మనకి ఆ దారి కలుగుతుంది. కాబట్టి వెళ్ళాలి అనేటువంటి దాన్ని, చెయ్యాలి అనేటువంటి దాన్ని నిన్న చెప్పారన్నమాట. అలాగా వారి సంశయాన్ని తీర్చేసి వ్రతం ఆరంభించాలి అని అనుకున్న సమయంలో ఇవాళ ఒక గోపికని తెలుస్తుందన్నమాట. 5 లక్షల మంది ఉన్న గోపికల్లో 10 మంది గోపికలు పడుకుంటూ వచ్చిన నష్టం ఏంటి? 10 మందే కదా, వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఆ 10 మంది అనేటువంటి గోపికలు ఏంటిది అని అంటే మనం చెప్తున్నాం కదండి, మనకి దేవుడికి నవవిధ సంబంధం ఉంటుంది. 9 రకాలమైన బంధాలు ఉంటాయి మనకి స్వామికి. అంటే ఈ శరీరం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆత్మబంధువు అంటారే అది స్వామికే వర్తిస్తుంది అన్నమాట. ఈ ఆత్మ ఆయన బంధువు. ఇది అక్కడికి వెళ్ళకుండా ప్రతిసారి జన్మని తీసుకుంటూనే ఉంటుంది. ఒకసారి ఒక్కొక్కగా ఎన్ని అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ అవతారం అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఏ జీవిగా పడదామో తెలియదు. ఇంతకంటే కింద లోకంకి వెళ్తామా, ఇంతకంటే పై లోకంకి వెళ్తామా అనేటువంటిది మనం చేసుకునేటువంటి కర్మ ద్వారా ఉంటుందన్నమాట. సో ఆ కర్మని మనకి భగవద్గీతలో చెప్పినా మనం తెలుసుకోలేకపోయాం. అప్పుడు మనం లేకపోయి ఉండొచ్చు, లేకపోకుండా కానీ మనం వేరే స్థితిలో ఉండవచ్చు. అలాగా ఈ 10 మంది గోపికలు ఏంటిది అంటే స్వామి అనేవాడు ఒకటో నెంబర్ 1 వేస్తే స్వామి. ఈ 9 సంబంధాలు ఏవైతే ఉన్నాయో అది 0 అన్నమాట. 1 లేనప్పుడు 0కి వాల్యూ ఉందా? కొత్త 0కి ఏమన్నా వాల్యూ ఉందా? కానీ అదే 0 ముందర 1 ఉంటే వెనకాల ఎన్ని 0లు పెట్టుకున్నా అలా పెరుగుతూనే ఉంటుంది. 0 తర్వాత సమయంలో 1 వస్తే ముందర ఎన్ని 0లు పెట్టుకున్నా ఉపయోగం లేదు. అలాగే ఆ ఒక్కడు అనేటువంటి వాడు పరమాత్మ. ఈ 0 అనేటువంటిది ఈ నవవిధ సంబంధాలన్నింటినీ తెలిపేటువంటిది అన్నమాట. అలా జ్ఞానంతో ఉన్న ఒక్కొక్క దాని గురించి, ఒక్కొక్క సంబంధం గురించి అమ్మవారు ఈ 10 భాషలలో చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. దానికి ప్రతీకగానే ఒక గోపిక నిద్రించినట్టుగాను, ఆ గోపికని వీళ్ళు లేపుతున్నట్టుగాను మనకి చెప్తున్నారన్నమాట ఇవాళ భాషలో. పిల్లాయ్ ఎడుందిరాయ్, ఓ పిల్ల నిద్రించింది చాలు, ఇక ఎడుందిరాయ్, లేవమ్మా అని లేపుతున్నారన్నమాట. వీళ్ళందరూ లేచారు, ఆ గోపిక లేవలేదు. లేవమ్మా అని చెప్పి తలుపు పెడుతున్నారు, లేవంట. అయితే మరి చెప్పాలి కదా, తెల్లవారు అయ్యింది అనేటువంటి సూచన చెప్పాలి. పిల్లలు ఎలా లేపుతారు? తెల్లారికి లేదా, లేకపోతే సూర్యుడు వచ్చేసాడు, స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే 8 అయింది, ఇట్లా చాలా ఎలాగైతే ఉంటాయో అమ్మవారు కూడా లౌకికంగా అలాగే చెప్తూ దాని అంతర్యంగా చాలా అర్థాన్ని చెప్పారన్నమాట అమ్మవారు. అంటే లౌకిక అర్థం ఏంటంటే పుల్లు సినుపినలా, అంటే పొద్దున్నే పక్షులు వస్తాయి కదండి, ఇలా కాకుండా పక్షులు వస్తాయి. అలాగా పక్షులు అరుస్తున్నాయి, తెల్లవారుజామైంది. ఎటువంటి జ్ఞానం లేకుండా ఉన్నటువంటి పక్షులే పొద్దునే తెల్లవారుజామున లేచి అరిచి వాటి పని కోసం, అంటే చూడండి, కర్మను ఆచరించేది సరిగ్గా ఎవరైనా ఉన్నారా అంటే అజ్ఞానంగా ఉన్నటువంటి జీవులు మాత్రమే. పొద్దునే లేస్తాయి, వాటి పని వాడు చేసుకుంటాయి సక్రమంగా, ఇంకో దాన్ని పని పెట్టకుండా వస్తాయి. అప్పుడప్పుడు ఇంకా వాటి ధర్మం, అవి ఇంకొక దాన్ని చంపి తింటాం అనేటువంటి ధర్మం వాటికి ఉంది కాబట్టి అది వాటిని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ధర్మం తప్పేదైనా
లేకపోతే ఉన్నదాన్ని కర్మ ఏంటి, పుట్టినందుకు నేను చేయాల్సిన కర్మ నా కర్తవ్యం ఏంటో తెలుసుకోకుండా తిరిగేటువంటి ఒక జీవి ఏదైతే ఉందో అది మనిషి. లేచిన దగ్గర నుంచి వాడు ఏం చేస్తున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు, వాడు మనకన్నా బాగున్నాడా, వాడు బాగున్నాడు, లేకపోతే వాడు ఇంకోటి కొన్నాడు, ఆవిడ ఇంకో చీర కొన్నది, ఆవిడ ఇంకో గాజులు కొన్నది, నెక్లెస్ కొన్నది, అది బాగుంది అని ఇతర విషయాలలో ఉన్నటువంటి ఇదిని తీసుకునేటువంటి వాడు ఒక జీవి ఒకడే. అలాగా పిల్లూప్సిన పినగా పొద్దున్నే అజ్ఞానమైనటువంటి ఆ పక్షులే లేచి అరుస్తున్నాయి, వెలుగు రాలేదా అని చెప్పి అడిగారు అన్నమాట. ఆ లోపల ఉన్నటువంటి గోపిక అక్కడి నుంచి సమాధానం లేదు, ఏం మాట్లాడలేదు. నేను ఇంత గట్టిగా అరుస్తున్నావు, పక్షులు వినిపించట్లేదు అన్నావు, కలుపు కొట్టావు, పిల్ల ఎడుగురా అన్నావు, ఓ పిల్ల లే పిల్ల అని కూడా అన్నావు, ఏంటి లేదని తీసుకు. సరే ఇంకోటి ఏదన్నా చెప్పాలి కదా, మళ్ళీ రెండో ఒక ఉపమానం ఏదైనా చెప్పాలి కదా. అందుకని చెప్పి మళ్ళీ పుల్లరగి కోయిలి అంట. కోయిలి అంటే మనకి ద్రవిడ భాషలో దేవాలయాన్ని కోయిల అంటారన్నమాట. ఎట్లాగంటే వెంకటేశ్వర స్వామి కోయిల్, అమ్మవారి కోయిల్ అంటారన్నమాట. అలాగా అక్కడ ఊరిలో ఉన్నటువంటి వటపత్రసాయి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయాల్లో గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకున్నటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క దేవాలయంలో శంఖం ఊరుతున్నారు, ఆ శబ్దం కూడా వినిపించట్లేదా చెప్పంటారన్నమాట. అయితే ఆ శంఖం ఊరుతానికి గల కారణం ఏంటంటే ఇప్పుడంటే గడియారాలు ఇంకోటి వాళ్ళు ఆ టైం తీసుకుని వచ్చేయడం అయింది. అప్పట్లో ద్వారపాలకులు మారేవారు అన్నమాట. అంటే బయట ఉండే సెక్యూరిటీ గార్డ్స్ గుడి దగ్గర వాళ్ళు వెళ్ళిపోయే సమయం అయ్యేటప్పుడు, ఇంకొకరు రావాల్సిన సమయం అయినప్పుడు జాబులు ఒకసారిగా మారుతూ ఉంటారు. ఆ మారేటప్పుడు శంఖాన్ని ఊపుతారు అన్నమాట. మా సమయం అయిపోయింది, వేరే వాళ్ళు రావాలి అనేటువంటి దాన్ని తెలపడం కోసం శంఖాన్ని ఊపుతారు. అలాంటి శంఖాన్ని కూడా వాళ్ళు ఊపుతున్నారు, వినిపించట్లేదా అనేటువంటి దాన్ని అమ్మవారు మళ్ళీ చెప్పారన్నమాట. మళ్ళీ లోపల ఉన్నటువంటి గోపిక దగ్గర నుంచి ఎటువంటి మాట రాలేదు. ఆ లేచారు, లేకపోతే ఆ ఏంటి అనేటువంటిది కూడా ఏం రాలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 3 ఉపమానాన్ని చెప్పారన్నమాట. ఏంటిది అనంటే కృష్ణుడి యొక్క ఇది ఎలాగైతే పూతన, ఈ పూతన అనేటువంటిది ప్రకృతి స్వరూపంగా చెబుతూ ఆవిడ మాయ. నేను అనుకున్నాం కదా, ప్రకృతి అనేటువంటిది మాయ. స్వామిని గుర్తు రాకుండా ఈ యొక్క సంసారాన్ని లేకపోతే శరీర సౌఖ్యాన్ని, ఇది సుఖంగా ఉండాలి, ఇది సుఖంగా ఉండడం కోసం ఏదైనా చేస్తాం, దీన్ని కష్టపెట్టాం అని అలాంటి తీసుకొచ్చేసినటువంటి ఒక మాయలో మనల్ని పడేశారు. ఆ పూతన ఎలాగైతే కృష్ణుడి దగ్గరికి తన యొక్క స్థలానికి విషాన్ని రాసుకుని కృష్ణుని సంహరిద్దామని చెప్పి వచ్చిందో, ఆ తర్వాత కృష్ణుడు దాని యొక్క విషాన్ని తీసేసుకొని పూతనని సంహరించేశాడు అన్నమాట. అలాగా ఈ ప్రకృతి అనేటువంటి మాయలో పడి నిద్రించుచున్నావా, లేవమ్మా అనేటువంటి దాన్ని చెప్తున్నారన్నమాట. నిజానికి ఆ పడుకున్నటువంటి గోపికకి చాలా జ్ఞానం ఉంది. అంటే మనం అనుకున్నాం కదండి, మొదటి సంబంధం, నవవిధ సంబంధంలో అనేటువంటి మొదటి సంబంధం అన్నమాట. ఆ సంబంధానికి కొంచెం జ్ఞానం ఎక్కువ. అయితే మరి ఆవిడ ఎందుకు పడుకుంది అంటే కృష్ణుడిని ఆవిడ మనసులో ధ్యానం చేసుకుంటుంది. మన ఋషులు ఉంటారు, ఋషులు గురులు, వాళ్ళు ఎప్పుడు నిద్రపోరు. మనం ప్రాపంచిక విషయాల్లో ఉండి పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఏదో ఒకటి పని చేసి అన్ని చేస్తాం కాబట్టి మనకి నిద్ర వస్తుంది, అది శరీరానికి. కానీ వారు ఎప్పుడు ధ్యానము భగవంతుడు అనేటువంటి దాంట్లో ఉంటారు కాబట్టి విషయంలో వారికి ఈ శారీరక నిద్ర రాదు. అలా ఒక యోగంలో ఉంటారన్నమాట. అలాంటి యోగ స్థితిలో ఉన్నటువంటి గోపిక ఆవిడ కాబట్టి వారికి ఎప్పుడు నిద్ర రాదు, మాకా నిద్ర వస్తుంది అని చెప్పి ఈ ఉపమానం చెప్పగానే ఆవిడ అడిగిందనమాట, మరి మీరు ఎలా లేచారు అని చెప్పి అడిగిందనమాట. ఇప్పుడు ఎలాగైతే మన పిల్లవాడితో ఎలా రేపు వెళ్ళాలరా అని చెప్పేసి, లేకపోతే నేను రేపు ఎక్కడికొక్కడికి తీసుకెళ్తాను ఒక ప్లేస్కి అని చెప్పి ప్లాన్ చేశాను, టూర్కో ఇంకో దగ్గరకో. అప్పుడు వాడు ఎలాగా వెంటనే టైం అయింది లేకపోతే మళ్ళీ ఆ విషయం రాగానే వెంటనే లేస్తాడు. ఎలా లే అనగానే ఇది వెళ్ళాలి కదా, లే అనగానే వెంటనే లేస్తాడనమాట. అది ఎందుకు? దాని మీద ఉన్నటువంటి అదొక ఇష్టం.
కలుగుతుంది, వారికి అదొక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే లౌకికంలో మనకి ప్రకృతి లేకపోతే ఇంకోటి వాటి మీద బాగా ఉంటుంది. అలాగా కృష్ణుని కీర్తించడానికి మునివరగలు యోగిగలు వాళ్ళందరూ హరి 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 అన్న పేరనవం అనొస్తుంది భాషల్లో. అలాగా హరి హరి అనుకుంటూ పొద్దునే నాదాలు చేసుకుంటూ శంఖం ఊదిన తర్వాత ద్వారపాలకులు మారిన తర్వాత హరి అన్న పేరనవం అనే నామస్మరణ చేస్తూ ఈ ముళ్ళు యోగులు అంతా కృష్ణుని చూడడానికి వెళ్తున్నారమ్మా, నువ్వు ఇంకా లేకపోతే ఎలాగా అనేటువంటి దాన్ని అమ్మవారు చెప్పారన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు పొద్దున్నే ఋషులు మునులు అయినటువంటి వాళ్ళు కృష్ణుని చూసి కృష్ణ దర్శనం చేసుకొని ఆ తర్వాత వారు చేయాల్సినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని ఆరంభించుకుంటారన్నమాట. అలాగే వాళ్ళు కూడా వచ్చేసి పులివరగలు యోగిಗಳು వాళ్ళ కర్తవ్యం కూడా చేస్తున్నారమ్మా, మరి మనం వ్రతం అనుకుంటున్నాం కదా, దాని గురించి నువ్వు రావాలి, వచ్చి మా ముందర ఉండి మీ జ్ఞానాన్ని మాతో పంచుకుంటూ మమ్మల్ని ఈ ముందరికి తీసుకువెళ్ళాలి అనేటువంటి దాన్ని ఇవాళ భాషలలో కృష్ణుడి యొక్క అవతారంలో ఉన్నటువంటి రెండింటిని చెప్పారన్నమాట. మొదటిది పూతన జీవిత, ఇది ఆమెను సంహరించేసింది. రెండోది శకటాసుర భంజనం. కృష్ణుడి అష్టోత్తరంలో పూతన జీవిత యనమః శకటాసుర భంజన యనమః అని రెండో కిందనే వస్తాయి. అలాగా కంసుడు ఎలాగైతే కృష్ణుని విజేద్దామా అని పూతనని పంపించాడో ఈ ప్రకృతి అనేటువంటిది కూడా ఒక పూతన లాంటిది, మనల్ని మాయ చేస్తూ ఉంటుంది. జనాలందరినీ మాయ చేసి ఎలాగైతే తల్లి రూపంలో వచ్చేస్తుంది పూతన, అలాగే మనల్ని దేవుడి దగ్గరికి వెళ్ళనీయకుండా ఆ పూతన అనేటువంటి ఈ ప్రకృతి మాయ మనల్ని ఆపేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఆయన యొక్క నామస్మరణ చేయడం వల్ల ఇదంతా పోయి ఇక్కడి నుంచి మనం జ్ఞానచక్షువుని తెచ్చుకొని అప్పుడు భగవంతుని చూడగలుగుతాము, భగవంతుని పొందగలుగుతాము. రెండోది ఏంటిది అంటే శకటాసుర భంజనం. కళ్ళ చెగడ కలక్కడియ కాలోచి అని చెప్పింది అనమాట. కళ్ళ చక్రం అంటే చక్రాలు ఉన్నటువంటిది, కాలు చేతులతో తగినటువంటి వాడా అనేటువంటి దాన్ని చెప్పారనమాట అమ్మవారు. అయితే ఆ శకటాసురుని పంపిస్తారు మళ్ళీ కంసుడు. పంపించిన తర్వాత తల్లే తీసుకుని అక్కడ పెడుతుంది. ఇప్పుడు పూతన ఎట్లా చేసింది కదా, మరి ఆ భయంతో మళ్ళీ కృష్ణుడికి ఏం కావద్దు అని చెప్పేసి శకటం కింద ఒక బండి కింద పెడుతుంది అనమాట. ఆయన ప్రాణాలకి ఏముండదు. ఆ రూపకంగాను మళ్ళీ శకటాసుని సంహరిద్దామని చెప్పేసి ఆయన అనుకుంటాడు. కానీ ఆయన కాళ్ళు చేతులు ఇలా చిన్నపిల్లవాడు ఎలాగైతే ఆడిస్తాడో అలా ఆడిస్తుండగానే ఆ రెండు చక్రాలు వెగిపోయి మొత్తం బండి నాశనం అయిపోయింది అనమాట. అలాగా మనకి కూడా అటువంటి ఈ సంసార చక్రం అనేటువంటిది తొలగి నా పాదాల్ని ఆశ్రయిస్తే నీకు ఉన్నటువంటి ఆ బంధాలు ఏవైతే ఉంటాయో వెనకాల బాగా ఇరిగిపోయి దానివల్ల మనం బాధపడుతూ ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయి నా పాదాన్ని ఆశ్రయించావు కాబట్టి నీకు అవి తొలగిపోయి నువ్వు పొందగలుగుతావు అనేటువంటి దాన్ని ఇవాళ భాషల్లో అమ్మవారు మనకి అందించాడు. ఇలా ఇంకా ఒక 9 భాషలలో ఒక్కొక్క స్థానాన్ని ఒక్కొక్క దాన్ని మనకి నిరూపించుకుంటూ అమ్మవారు స్వామివారు ఏం చేశారు, మరి గతసార్లు అన్నిసార్లు వచ్చినప్పుడు స్వామి ఏం చేశారు అని అంటే మమ్మల్ని ఏం చేయలేదు, మా కోసం ఏం చేయలేదు అని చెప్పి వీళ్ళందరూ అనేవారు అన్నమాట గోపికలు. మీకోసం ఏం చేయలేదని ఎవరు చెప్పారు? వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా చేయగా కౌసల్య గర్భంలో జన్మించాడు. అవునా కదా? దేవకి వసుదేవులకి కుమారుడు అయ్యాడు అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎంత ధర్మం పాటించి ఎంత జ్ఞానాన్ని పొంది ఎంత స్వామిని ఇది అనుకుంటే మళ్ళీ వాళ్ళకి కుమారుడుగా జన్మించాడు. అలాగా మనం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే లౌకికంగాను ఆ తర్వాత పారమార్థికంగాను భగవంతుణ్ణి పొందొచ్చు అనేటువంటి దాన్ని ఆవిడ చేసి నిరూపించింది. ఇప్పుడు ధనుర్మాస కృత వ్రత ఏమహ అనేటువంటి నామం కూడా గౌరవదేవిలో ఉంది. ఆవిడ కృష్ణులాగా చెప్పడమో లేకపోతే ఇంకోట్లాగా ఆవిడ ఏం చేయాల, ఏం చేయాల, ఆవిడ సాధారణ శ్రీరసి గోదాచరీశ్వరులు వస్తుందన్నమాట. సాధారణ శ్రీరసి కల్పాదో కలియుగంలో పదపాలలో ఆవిడ జన్మించి సాధారణ స్త్రీగా గోకులంలో పెట్టి ఆవిడ నేను ఒక గోపికని ఈ
కింద ఉన్నటువంటి 5 లక్షల మంది గోపికలు, స్త్రీలు గోపికలుగానే ఆవిడ భావించి స్వామి దగ్గరికి అలాగే తీసుకెళ్లి వ్రతాన్ని ఆచరించి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఇహలోకంలో కావలసినటువంటి సౌఖ్యాన్ని కలిగించి ఆ తర్వాత పొందాల్సినటువంటి ఫలితాన్ని కూడా ఆవిడ పొంది చూపించింది అన్నమాట. అందుకే ఏదో రెప్పాబాయ్ ఇది గొప్ప వ్రతము అనేటువంటి దాన్ని అమ్మవారి వారి భాషలలో చెప్పారన్నమాట. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.